సమాజంలో ఒక మంచి మాట వింటూ ఉంటాం, మానవ సేవయే మాధవ సేవ. అంటే మనిషికి చేసే సేవ దేవునికి అందుతుంది అని. మరి ఈరోజు సమాజం మనిషి పట్ల ఎలాంటి సేవ చేస్తున్నాడు చెప్పండి. మనిషికి చేయాలి సేవ. దేవుడు సేవలను అందుకునేవాడుగా ఉన్నాడు. ఎలాంటి సేవలు? మీ ధనంతో ఆయనకి సేవలు అవసరం, మీ బంగారాలతో ఆయనకి సేవలు అవసరం, మీ భూములతో ఆయనకి సేవలు అవసరం, మీ అన్నపానములతో ఆయనకి సేవలు అవసరం లేదు. ఆయనకి ఎలా సేవ చేయాలి మేము అని ఒకవేళ అడిగి సూటిగా దేవుడు ఈ మానవులతో చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నీ పొరుగునున్నాడే నీ సహోదరుడు నా కుమారుడు చెయ్యి. ఈరోజు సమాజంలో ఎంతో మంది బట్టలు లేక చలితో బాధపడుతున్నారు, అన్నము లేక ఆకలితో బాధపడుతున్నారు, నీళ్లు లేక దప్పికతో బాధపడుతున్నారు, ఎన్నో అవసరతలతో రోగాలతో బాధపడుతున్నారు. ఏ రోజైనా మీరు పరామర్శిస్తున్నారా? కనుక ఈ రోజు ఈ పవిత్ర గ్రంథమైన బైబిల్ నేర్పిస్తున్న సంగతులు ఏంటో తెలుసా? మతం కాదు. బైబిల్ నేర్పించేది మతం కాదు, మానవత్వానికి మించిన దైవత్వం అంటారు దాన్ని. అంటే దేవుని యొక్క తత్వం మనుషులలో రావాలి.